వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో ప్రస్తుతం మనతో పాటు ఒకప్పుడు జనసేన పార్టీ లీడర్ శేషకుమారి గారు ఉన్నారు. ఇప్పుడు ఆమె జనసేన నుంచి బయటకు వచ్చేసి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేయడం రీసెంట్గా మనం చూసాం. సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. సో రీసెంట్గా మీరు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు. అంటే జనసేన పార్టీలో అసలు ఏమైంది? ఆవేదన కూడా మీరు చాలాసార్లు వ్యక్తం చేయడం మేము చూసాం. సో దాని గురించి చెప్పండి మేడం. అంటే జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయడం, 28,000 ఓటు రావడం, తర్వాత కష్టపడి ఇక్కడ పార్టీని ఒక మంచి స్థాయికి అంటే గెలిచే స్థాయికి తీసుకురావడం కూడా జరిగింది. ఇంటింటికి ప్రతి ఇంటింటికి తిరిగి జనసేన సిద్ధాంతాలు ఆశయాలన్నీ వాళ్ళకి వివరించడం, వారిని ఒప్పించడం, అలా అంటే జనసేనకు ఒక ఓటు వేస్తాం ఖచ్చితంగా అని చెప్పి ఒప్పించడం, అంతటి వర్క్ ఇక్కడ చేయడం జరిగింది. సడన్గా వారాహి యాత్ర అవడం, వారాహి యాత్రలో 25 లక్షలు ఖర్చు పెట్టి ఎవరు ఏ విధంగానూ సహకరించకుండా కొన్ని శక్తులు ప్రయత్నించినా కూడా సింగిల్గా ఒక ఉమెన్గా నేను 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారాహి యాత్రని సక్సెస్ చేయడం కూడా జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారు అని అనుకున్నప్పుడు ఒక ఈ మహిళా ఇన్ఛార్జిగా కంటిన్యూ చేయకుండా మహిళ ఈ వారాహి యాత్ర అవ్వగానే ఎందుకు తీశారు అన్నది నాకు ఇప్పటి వరకు క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఒక మహిళకే ఆయన న్యాయం చేయలేదు, 4.5 సంవత్సరాలు కష్టపడిన ఒక మహిళకే న్యాయం చేయలేదు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఆయన ఏం న్యాయం చేస్తారన్నది నేను ప్రశ్నిస్తున్నాను. నాకు ఆన్సర్ రావట్లేదు ఎట్టి పరిస్థితి. ఎందుకంటే 25 సంవత్సరాలు జీవితాన్ని ఇస్తాను జన సైనికులకి, 25 కేజీలు బియ్యం కాదు అని చెప్తున్నారు ఆయన. అంటే ఆయన ఆశయాలు భావజాలం అన్నీ ఒక చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టారన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా అసలు ఒక మహిళా నేతగా నన్ను ఎందుకు తీశారు అన్నది తెలియదు. మహిళా నేత, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, మీరు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి షార్ట్ పీరియడ్ 15 రోజుల్లో 28,000 స్థానికురాలు కాదు అని చెప్పి నా మీద ఎంత ట్రోల్ చేసినా నేను 28,000 ఓటింగ్ పైచిలకే వచ్చింది. అటువంటప్పుడు ఎందుకు ఒక మహిళకి న్యాయం చేయలేని వ్యక్తి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారంటే ఎవరైనా వద్దంటారా? మేమే నెత్తి మీద పెట్టుకుని స్వాగతం చెప్తాం కదా. అలాంటప్పుడు ఈ కుట్ర ఎందుకు చెప్పకుండా ఓ టీ టైము వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా ప్రకటిస్తున్నామని నైట్ ఇన్ఛార్జ్ని మార్చడం, తొలగించడం, కనీసం ఇంటిమేషన్ లేకుండా, అది బాధ కదా. మేము జీవితాన్ని పోగొట్టుకున్నాం, డబ్బు పోగొట్టుకున్నాం, అలా నా మంచి లైఫ్, నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, భగవంతుడు ఇచ్చాడు. ఇంకా నేను ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను గత 15 సంవత్సరాల నుంచి నీకోసం నేను ఉన్నాను అన్న ఒక ఎన్జిఓ ప్రెసిడెంట్గా నేను అనేక సేవలు, నేను ఫ్యాషన్ డిజైనర్గా నేను ఎన్నో సేవలు ప్రజలకు అందించాను. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం అందరికీ మాకినీటి శేషకుమారి అంటే సుపరిచితం. అలాంటి వ్యక్తిని, ఒక చదువుకున్న వ్యక్తిని, ఒక స్పోర్ట్స్ ఉమెన్ని, సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్న ఒక మహిళని న్యాయం చేయలేదు. ఒక పిలిచి కూర్చోబెట్టి మాట్లాడవలసిన బాధ్యత అతనికి ఉన్నదా లేదా? అంటే ఇప్పుడు వరకు మీరు ఈ ఇష్యూస్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి ఎప్పుడు ప్రయత్నించలేదా? పవన్ కళ్యాణ్ గారితో 7 నెలల నుంచి వెయిట్ చేశాను, 7 మంత్స్ వెయిట్ చేశాను మాట్లాడడానికి. అంటే కోటలు దాటాలి, అక్కడ కోట ఉంటుంది, ఆ కోటని వరకు వెళ్ళాలి అంటే సెక్యూరిటీ గార్డుని, బ్రోకర్ని అందరినీ దాటుకుని ఆ కోట బద్దలు కొట్టుకుని ఆయన అపాయింట్మెంట్ రావాలంటే అది చాలా కష్టం. నాకు రాలేదు. 7 నెలలకి నేను వెయిట్ చేశాను అపాయింట్మెంట్ కోసం. మాట్లాడలేదని. నాకు ఇప్పుడైతే నాకు ఏ బాధ లేదు, వ్యధ లేదు, ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక 5 నిమిషాలు మాట్లాడాక నాకు ఒక నమ్మకం. ఇప్పుడు వరకు నేను తప్పటడుగులు వేసాను. పనికి మాలిని రాజకీయం చేసే రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీల్లో పనిచేసి నేను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నాది తప్పు, ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఒక మంచి నాయకుడిని నేను ఎంచుకోలేకపోయాను. ఇప్పుడు ఎంచుకున్నాను. నేను ఒక మంచి నాయకుడిని ఎంచుకోలేకపోయారా? ఒక మంచి పార్టీని ఎంచుకోలేకపోయారా? మంచి పార్టీని ప్లస్ మంచి నాయకుడిని
ఒక మంచి నాయకుడే. ఎందుకంటే పార్టీ బాగుండాలంటే నాయకుడు బాగుండాలి. అంటే నాయకుడిని ఎంచుకోవాలి. నేను ఇప్పుడు ఎంచుకున్నాను. నేను లేట్ అయినా నేను జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా ఎంచుకున్నాను. నేనేమి ఆశించలేదు, అన్కండిషనల్గానే నేను పార్టీలోకి వచ్చాను. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి 7 నెలలు పట్టింది, అయినా కలవలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అంటే ఎన్ని రోజులు పట్టింది? 2 days అండి. 2 రోజుల్లోనే మిథున్ రెడ్డి గారితో మాట్లాడడం, ఆయన ఇమ్మీడియట్గా రమ్మని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను. నేను ఉంటే రేపు మీకు జాయినింగ్ ఉందండి, మీరు రండి అంటే నేను ఇమ్మీడియట్గా రావడం వెళ్ళడం. చాలా అంటే రెడ్ కార్పెట్ అనమాట, చాలా హుందాగా. ఒక సీఎం ఆఫీస్ అంటే నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర వర్క్ చేశాను 8 years. అక్కడ ఏ విధమైన న్యాయం లేదు. అక్కడ దొంగలు, మీకు ఇది చేస్తాం ఇది చేస్తాం, మీకు ఎమ్మెల్సీ ఇచ్చేస్తాం, ఎంపీలు ఇచ్చేస్తాం, ఎమ్మెల్యేలు ఇచ్చేస్తాం అంటారు. ఏం ఉండదు. అందరినీ నేల నాకించేసి అందరినీ జీవితాలని నాశనం చేసేసి శుభ్రంగా ఆ లాస్ట్ మూమెంట్ వచ్చేటప్పటికి ఎవరి దగ్గర డబ్బు ఉందంటే వాళ్ళకి ఇచ్చుకోవడం వాళ్ళకి అలవాటు. చంద్రబాబు నాయుడు రాజకీయంలోనే జనసేన అధినేత అని పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎవరికి న్యాయం చేశాడంటే 21 సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు దగ్గర, చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే వాళ్ళలో నేను మొట్టమొదటిదాన్ని. సరే, ఒక అధినేత నిర్ణయానికి కట్టుబడి ఆయన తీసుకున్న నిర్ణయానికి ఓకే అనుకున్నాం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయంలో 11 మందికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మనుషుల్ని టిక్కెట్లు ఇచ్చుకున్నాడు ఆయన. ఈ 10 మందికి కూడా వాళ్ళ మనుషులు టిక్ పెడితేనే ఇచ్చుకున్నారు. అప్పుడు ప్రజారాజ్యంలో పరకాల ప్రభాకర్ కోవర్ట్గా చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యాన్ని ఎలా అల్లరి చేశాడో, అలాగే ఇప్పుడు మనోహర్ కోవర్ట్గా జనసేన పార్టీని నాశనం చేశాడు. ఇంకా కాపు నాయకుడు అన్న వాళ్ళు ఎవరైనా బయటకు వచ్చి పార్టీ పెడతానంటే కాపులు అందరూ చెప్పులు ఇచ్చి కొడతారు. అది పరిస్థితి ఉంది. చొప్పు తీసుకు కొడతారు. ఇంకెవరు నమ్మరు. ఇంకా కాపులు అన్న వాళ్ళని, ప్రతి ఒక్కళ్ళని కాపు జాతిని నాశనం చేసేస్తున్నారు. కాపులు అన్నవాళ్ళు అమాయకులు. ఎవరో అన్ని రాజకీయాలు వెళ్ళాలి, రాజకీయాలలో వేలాలి అనుకోరు. చక్కటి మంచి జీవితం ఉండి చక్కగా అంటే ఒక నెలకి ఒక 10-15 వేలు ఇంట్లో కుటుంబంలో సంపాదించే ఒక వ్యక్తి ఉన్నా కూడా అందులోనే చక్కటి జీవితాన్ని, అంటే ఉన్నా లేకపోయినా పౌరుషత్వం బతుకుతారు కాపులు. ఆ పౌరుషాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుని కాపులు అన్న వాళ్ళని జన సైనికులు అంటున్నారు. జన సైనికులు 500 పాపం 1000 రూపాయలు పని చేసుకుంటే సాయంత్రానికి వచ్చి వాళ్ళందరినీ మోసం చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాడు పని మానుకుని పవన్ కళ్యాణ్ అని చెప్పి ఎగురుతున్నాడు. పొద్దున్న పవన్ కళ్యాణ్ 21 సీట్లలో ఎన్ని మందిని గెలిపించుకోగలడు? ఎంతమంది జన సైనికులకి అతను న్యాయం చేయగలడు? అంటే మోసం కదా ఇది. మహిళల్ని మోసం, మహిళా నేతల్ని మోసం, జన సైనికులకి మోసం, వేరే మహిళలు అని చెప్పి పాపం వాళ్ళు కూడా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం న్యాయం చేస్తాడు అంటే అది లేదు. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వేరే మహిళల్ని అందులో ఎక్కిస్తానంటున్నాడు. అందులో చంద్రబాబు నాయుడు ఎంతమందికి టిక్కు పెట్టాలి? చంద్రబాబు నాయుడు అంటే కష్టపడిన వాళ్ళకి ఎవరికి ఏమి చేయడు. ఇంట్లో నుంచి మళ్ళీ కొత్త మహిళలను తీసుకొస్తాడు. అలాగే లాస్ట్ మేయర్ని చూసాము. కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళని వదిలేసి ఇంట్లో కూర్చున్న మహిళకి తీసుకొచ్చి కాకినాడ మేయర్ పట్టం కట్టారు. ఇవన్నీ తెలిసి కూడా బుద్ధున్న వాళ్ళు ఎవరు కూడా జనసేన పార్టీని, చంద్రబాబు నాయుడిని జీవితంలో నమ్మరు. కాపులు అసలు నమ్మరు. మేడం, ఒకవేళ చిరంజీవి గారు అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇక్కడ వంగ గీత గారు ఆ పార్టీ నుంచి గెలవడం మనం చూసాం. ఇప్పుడు ఆ ఓటర్లందరూ యూటర్న్ తీసుకుని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి గెలిపించే దశలో వెళ్తే ఒక రకంగా మరి వంగ గీత గారికి మైనస్ అయ్యే అవకాశం ఉంది కదా. చిరంజీవి గారు అంటే ఆయన సౌమ్యుడు. ఆయన 2 సంవత్సరాల్లోనే పార్టీకి అంటే ఈ టైపు ఇదంతా నేను భరించలేనని చెప్పి ఆయన పార్టీని వదిలి కాంగ్రెస్లో కలిపేసి ఆయన మనశ్శాంతిగా ఆయన సినిమాలు ఆయన చేసుకుంటున్నారు.